ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు. ఇప్పుడు 3-4 మంత్స్ క్రితంలేండి నేను ఫోన్ చేసింది. ఓకే. ఎప్పుడో అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ అనమాట అది. దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు. ఓకే. బాగా చెప్పావు శివపార్వతి అంటే, ఉన్నదే కదండి నేను చెప్పింది, కొత్త చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము. నువ్వేం చేస్తున్నావు అంటే, లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే, పరిగెత్తేదానివిగా అన్నారు. పరిగెత్తేది ఒక్కోసారి నడక అవుతుందండి, ఒక్కోసారి నిలబట్టం కూడా అవుతుంది కదా అన్న. నువ్వేం తగ్గలేదు అన్నారు ఆయన. ఆ రోజు ఏదైతే కౌంటర్ ఆయన అన్నారు అలాంటిది. కానీ అది బాగుండేదమ్మా. అంటే మీరు ఇట్లా చెప్తూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో అరే అనుబంధం కానీ చెప్పడం ఆ ఫ్రెండ్లీ కానీ నువ్వేం తగ్గలేదుగా అన్నారు. అయ్యో భలేవారేనండి అన్న. ఓకే ఓకే, మనకి రిచ్ ఫేస్ లేవు అంటున్నారు మరి డైరెక్టర్స్, 500 కాగితాలు అంటించుకుందాం ముఖానికి అని కూడా అన్నారు. ఓకే. అంటే రిచ్గా ఉండటం కోసం యా నవ్వించారు కాసేపు.